హెవెనర్స్, ఫిష్ ఈజీగా స్విమ్మింగ్ చేయగలదు ఎందుకంటే ఫిష్ ఈజ్ మేడ్ ఫర్ స్విమ్మింగ్. ఒక బర్డ్ ఈజీగా ఎగరగలదు ఎందుకంటే బర్డ్ ఈజ్ మేడ్ ఫర్ ఫ్లయింగ్. ఇలా చూస్తే ప్రతి ఒక్కరికి, ఈ భగవంతుడు క్రియేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్కిల్ ఉంటుంది, ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. బట్ ఇఫ్ యూ మేక్ ఫిష్ టు ఫ్లై, ఇట్ విల్ డై. అంటే ఎవరు ఏ పర్పస్ కోసం అయితే వచ్చారో ఆ పర్పస్ని సరిగ్గా చేస్తే యూ విల్ గెట్ హ్యాపీనెస్, యూ విల్ నాట్ గెట్ టైర్డ్ అండ్ యూ విల్ సీ వండర్ఫుల్ సక్సెస్. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే ఓన్లీ వన్ థింగ్, వాట్ ఆర్ యూ గుడ్ ఎట్ అది చూడండి, వాట్ ఈజ్ యువర్ పర్పస్ అది చూడండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు మీరు చేస్తున్న పనిని మీ పర్పస్తో కనెక్ట్ అయ్యారా లేదా, అప్పుడు మాత్రమే హ్యాపీనెస్ ఉంటుంది, జాయ్ ఉంటుంది, సక్సెస్ ఉంటుంది. రైట్? మరి మీ ప్యాషన్, మీ పర్పస్, మీ లైఫ్ ఎందు గురించి మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారో చూడండి, ఏం క్రియేట్ చేయాలనుకున్నారో చూడండి. దాంట్లో ఎంజాయ్మెంట్, హ్యాపీనెస్ ఉంటుంది, దాంట్లో యు ఆర్ గుడ్ ఎట్. సో డోంట్ మేక్ ఫిష్ టు ఫ్లై, ఇట్ విల్ డై. సో remember this, you can lead happier, healthier life by following your passion and purpose.